హలో అండి. ఈరోజైతే మా ఆయన మా మటను కోసం మామిడికాయ. స్పెషల్‌గా కూరైతే వండుతున్నారు. అదేంటో మీరే చూడండి. వీడియో చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈయన ఇటువైపు చూడండి అంటే చూడట్లేదనమాట. ఆయనేమో ఆనియన్స్ కట్ చేసుకుంటున్నారు. నేనైతే అల్లం పేస్ట్ గాని, వెల్లుల్లిపాయలు ఒలుస్తున్నాననమాట. నిజం చెప్పాలంటే ఆయనైతే అసలు ఏదైనా వంట చేశారనుకో అసలు రానివ్వరండి. మొత్తం ఆయనే చేసుకుంటారన్నమాట. ఇంకా ఆయనకి కావాల్సినవి ఉంటాయి కదా! పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అలాంటివి ఫ్రిడ్జ్‌లో ఉంటాయి కదా! అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే ఇంకా ఆయనే చేసుకుంటారు. నేనేం చేయక్కర్లేదు. ఎందుకు ఇద్దరు కిచెన్‌లో ఉండడం నేను చేస్తానులే నాకు కావాల్సినవి ఇక్కడ పెట్టేసి ఎళ్ళిపో అంటారు. ఆహా! నాకు తెలిసి చాలామంది మగవాళ్ళు ఏదన్నా ఫుడ్ ప్రిపేర్ చేశారనుకో వాళ్ళకన్నీ అందివ్వాలి కదా! ఆనియన్స్ కట్ చేసి ఇవ్వాలి. మొత్తం అన్నీ వాళ్ళకి అక్కడ పెడితేనే వాళ్ళొచ్చి చేస్తారు కదా! కానీ మా ఆయనైతే అలా కాదండి. మా ఆయన బంగారం నిజంగా. ఇదనే కాదండి. ఏ విషయంలోనైనా ఆయన పని ఆయనే చేసుకుంటారు. గమ్మున చెప్పరు ఇది తీసుకురా, అది తీసుకురా అని. నిజంగా అదృష్టం ఉండాలండి అలాంటి భర్త దొరకాలంటే. నేనైతే చాలా అదృష్టవంతురాలిని. ఇంకా ఆనియన్ కట్ చేయడం అయిపోయింది కదా! ఇప్పుడేమో ఫస్ట్ ఆయిల్‌లో ఫ్రై చేయడానికి కొంచెం హోల్ గరం మసాలా ఉంటుంది కదా! అవన్నీ ఒక ప్లేట్‌లో వేసేసుకుంటారు. ఇవేమో పేస్ట్ చేయమన్నారన్నమాట. ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం, కొంచెం కొత్తిమీర వేసి పేస్ట్ చేయమన్నారు. అవి చేశాను. అక్కడేమో ఆనియన్స్ ఫ్రై చేసేస్తున్నారు. ఇదైతే నేను అక్కడ నేచురల్‌గా పెడదాం అనుకున్నానండి వీడియో. కానీ ట్యూబ్ లైట్స్ 2 వెలుగుతున్నాయి. అవేమో చాలా సౌండొస్తున్నాయన్నమాట ఇందులో. మాకు నార్మల్‌గా అయితే అంత అనిపించదు కానీ ఇప్పుడు ఇందులో వీడియో వింటుంటే మాత్రం సౌండొస్తుందన్నమాట. ఇంక అందుకని ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సొస్తుంది. అలాగే. అది చదివేశారు పొద్దున్న. ఆ? పొద్దున్న అయిపోయింది. అదేదా? రేపు పొద్దున్న సైన్స్‌కి ఈవీఎస్ చదివేశా. ఉత్తరం. 6 చదివేశా. ఉండదేనండి. మా పిల్లలు అక్కడ టీవీ చూస్తున్నారనమాట. వాళ్ళకి చదువు లేదా ఏంటి అని అడుగుతున్నారు. ఆల్రెడీ నేను మార్నింగ్ చదివించేసానండి. వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా! మార్నింగ్ చదివించేసానమాట. ఇంక ఇప్పుడు మధ్యాహ్నం టీవీ చూస్తున్నారు. బయటికి వెళ్లి ఆడదాం అంటేనేమో గాలి, చల్ల గాలేస్తుంది కదా! పాపం ఇంట్లోనే ఉన్నారు. ఒక పక్క ఆనియన్స్ మగ్గిపోతున్నాయి. ఇక్కడ ఒక పక్కేమో మటన్ కట్ చేసేస్తున్నారు. మటన్ అంటే మా అబ్బాయి కన్నా మా అమ్మాయికి ఎక్కువ ఇష్టం. ఇప్పుడు ఇందులో వచ్చిన ఇయి ఉంటాయి కదా! బోన్స్ వాటి కోసం ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటారు. ఈసారి బానే ఉన్నాయి. 4 అయినా వచ్చినియి. అదే అనుకుంటున్నాం మేము. ఇద్దరికి 2, 2 వస్తాయిలే అని. ఇదైతే కేజీ అండి మటన్ అయితే. ఫస్ట్ దీన్ని కొంచెం సాల్ట్ ఏసేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తారు. ఆ తర్వాత ఒక 2, 3 టైమ్స్ కడిగేసి అప్పుడు ఏస్తారన్నమాట. ఆనియన్స్ మగ్గిపోయినట్టున్నాయి. అల్లం పేస్ట్ వేసేస్తున్నారు. అక్కడేముంది చెప్పేదాన్ని చెప్పొచ్చు కదా! నేను చూడలేదు మరి. మటన్ వేసినప్పుడు చెప్పండి వస్తాను అంటే మర్చిపోయి ఏసేస్తున్నారన్నమాట. అదే అడుగుతున్నాను నేను. మటన్ కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత ఇంక ఇవన్నీ వేస్తారు. ఏంటిది? మటన్ మసాలా. గరం మసాలా. ఇదేంటి? అది నేను అది చేశాను బిర్యానీ పౌడర్. అది కూడా వేసారు. మొన్న ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు. ధనియాల పొడి. చెప్పండి మరి ఏం చేస్తాను. అదండి ఇక్కడ జరిగింది. అన్ని పొడులు వేసేసారు. ఆఖరికి నేను బిర్యానీ మసాలా పౌడర్ చేసుకున్నాను. అది కూడా కొంచెం లైట్‌గా వేసేసారు. అది ఎలా ఉంటదో ఫస్ట్ టైం వేస్తున్నారు కదా! ఎక్కువ వేసేసి. కారం ప్యాకెట్‌తో ఉంచేసానేంటి అనుకోకండి. కారం అప్పుడే ఓపెన్ చేశారన్నమాట. నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నది అయిపోయింది. ఇప్పుడే ఓపెన్ చేశారది. అక్కడ చూసారా డబ్బాలన్నీ ఎలా పెట్టేశారో. తర్వాత మళ్ళీ ఎక్కడ తీసినా అక్కడ పెట్టేస్తారండి. మళ్ళీ పాపం అలా ఉంచారు. కాకపోతే ముందు అన్నీ రెడీగా పెట్టుకుంటారు. అదే మనం అనుకో ఇలా ఒక్కొక్కటి తీసుకొని వేసుకుంటాం కదా! సౌండ్ రావడం కాదు. వినేది చక్కగా. అది ఒకసారి వదిలేది. ఈ కుక్కరు విజిల్ పెట్టిన తర్వాత ఒక 2, 3 మినిట్స్ అలా పట్టుకోవాలండి. లేకపోతే ఆవిరి బయటకొచ్చేస్తుందన్నమాట. ఎప్పుడో ఇక్కడికొచ్చిన కొత్తలో కొన్నారు. ఇంక మార్చలేదు దాన్ని. అందులో ఏమేస్తున్నారండి మీరు? మింట్, ఇంకా? కుకుంబర్, హ్మ్. క్యారెట్, జింజర్, లెమన్. లెమన్.
కావాలంటే స్ట్రాబెర్రీ కూడా వేసుకోవచ్చు. ఇదైతే డిటాక్స్ వాటర్ అండి. ఆయన ఎవ్రీ సాటర్‌డే ఇలా చేసేసుకొని ఆఫీస్‌కి పట్టుకెళ్ళిపోతారన్నమాట. వెళ్ళేటప్పుడు అయితే ఒక 4 డేస్ తాగుతారు. ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తారు ఇలా చేసుకొని. ఇదైతే చాలా మంచిదంట ఇలా తాగడం వల్ల. ఇదైతే నేను ఒక వీడియో కూడా చేసి పెట్టానండి ఫస్ట్‌లో. ఎవరైనా చూస్తే చూడండి. ఇంకా పైకుంది కదా! పైకొచ్చేస్తదేమో అని కింద ప్లేట్ కూడా పెట్టాము. ఇంక బయటకైతే రాలేదులే. ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. మేము నాన్ వెజ్ కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువనే ఏస్తారు. మామూలు కూరలో అయితే ఆయిల్ అంత వాడమండి. ఓన్లీ ఇలాంటివి చికెను, మటను అలాంటివి వండుకున్నప్పుడయితే ఆయిల్ కొంచెం ఉంటుంది. ఇంకా ఇలా వేరే గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసి ఇప్పుడు ఏసారన్నమాట మ్యాంగో ముక్కలు. ఏవండీ మర్చిపోయాను. ఈ వీడియో చూసి మా ఆయన చేత రోజు వండించుకొని తింటున్నాను అనుకుంటారేమో మీరు. అదేం కాదండి. నేనేమి అసలు వండించుకోను. ఓన్లీ మా ఆయన వండితే సాటర్‌డే తప్ప మిగిలిన ఏ రోజు నేను మా ఆయన్ని హెల్ప్ అడగను. ఆయన ఏ రోజు వండరు కూడా. సాటర్‌డే వండుతారు అంతే. అదైనా ఇలా నాన్ వెజ్ వండినప్పుడు మాత్రమే. కానీ నేను వండినప్పుడు కూడా మా ఆయన ఎప్పుడు ఏ కూరకి నాకు పేరు పెట్టలేదండి. ఎప్పుడు అనరు కూడా పాపం. ఒకవేళ ఏదైనా సజెషన్ ఇస్తే ఇస్తారు గానీ, ఇలా వండు, అలా చెయ్యి అని ఎప్పుడు బాలేదు, బావుంది, బావుంటే బావుంది అని కూడా చెప్పరు. ఏంటో నేనడిగితే బావుంది అంటారంతే. కూరైతే ఆల్మోస్ట్ అయిపోయిందండి. కొత్తిమీర కూడా ఏసేశారు. ఇంకెందుకండి లేటు మేమైతే వేడి వేడిగా ఓ పక్కన అన్నం రెడీ అయిపోయింది. మామిడికాయ కూరేసుకొని ఇంక తినేస్తాం. ఫస్ట్ నేను తింటా. మా పిల్లలకి పెట్టేస్తానింకా. మేము ముగ్గురం తినేస్తాం. ఆ తర్వాత అయితే మా ఆయన తింటారు. ఈ వీడియో ఎలా అనిపిచ్చిందో కామెంట్ చేసి నచ్చితే లైక్ కొట్టండి. మీకెలా అనిపిచ్చిందో ఒక సజెషన్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ టైమ్ ఇంకా బెటర్‌గా చేయడానికైతే ట్రై చేస్తాను. ఈ లైట్ ప్రాబ్లమ్ ముందు సెట్ చేసుకుంటాను. అదిగోండి బోనయితే వచ్చింది. చిన్నప్పుడు మా డ్యాడీ నా కోసం ఉంచేవారు. ఇప్పుడైతే నేను మా పిల్లలకేస్తున్నాను. ఇలా బోన్ కోసం మీలో ఎంతమందయితే కొట్టుకుంటారు? ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థాంక్ యూ సో మచ్. బై బై.